ఖరీఫ్ వరి పంట చివరి దశకు వచ్చేసింది. సీజన్లో వర్షాలు అనుకూలించి సకాలంలో నాట్లు వేసిన ప్రాంతాల్లో ఇప్పటికే కోతలు కూడా ప్రారంభమయ్యాయి. మిగిలిన చోట్ల మరో వారం 10 రోజుల్లో పంట చేతికందుతుంది. ఈ తరుణంలో రెల్లరాల్చు పురుగు వెన్నులను కొరికేయటంతో గింజలు రాలిపోయి నష్టం తీవ్రంగా ఉందంటూ విజయనగరం జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి చేనుకి రెల్లరాలు పురుగు అనేది ఆశించింది. పంట చివరి కోత దశలో ఈ పురుగు రావడం వల్ల చాలా నష్టపోయారు. రాత్రి వేళ ఈ పురుగు ఎన్నుల మీద ప్రవేశించి ఎన్నులను కొరికేయడం వల్ల ఎన్నులన్నీ ధాన్యము మడిలోకి రాలిపోవడం అనేది జరుగుతుంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల వ్యవసాయం తుఫాన్లు వచ్చిపోయేది కొంతకాలం. కానీ ఈ సంవత్సరం ఏంటంటే నోటికి అందే టైంలో ఈ పురుగు అనేది ప్రవేశించి వెన్నులను కొరికేస్తుంది. ఇది కేవలం రాత్రి సమయాల్లో మాత్రమే ప్రవేశిస్తుంది. తెల్లవారేసరికి మళ్ళీ మొదట్లోకి వెళ్ళిపోతుంది. దీనివల్ల చాలా నష్టం జరిగింది. 7 ఎకరాల భూమి సార్, కౌలుకి చేస్తాను సార్. నేను 7 ఎకరాల భూమి సార్, ఏకంగా పురుగు వచ్చి మొత్తం ఒక ఎన్ని ఏకంట తినేసింది సార్. అందులో ఒక దెబ్బెడదామన్నా ఒక 30 కేజీలు ధాన్యం కూడా రాలేదు సార్. ఈ పంట చూసి బాగా పొంగిపోవడం సార్. కానీ విత్తనాలు చల్లి 3 రోజులు కోద్దాం అనేసరికి మొత్తం ఇలా తయారైపోయింది సార్. ఇది ఎకరానికి 28,000 మొదలు పెట్టాం సార్. ఇప్పుడు ఏడు చేయాలనేది అర్థం అవ్వలేదు. కానీ పంట చూస్తే భూమి పాలు అయిపోయింది సార్. రెల్లరాల్చు పురుగు నివారణకు పంటపై పిచికారీ చేయడంతో పాటు కోతల అనంతరం కుప్పలు వేసిన సమయంలోనూ కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ-రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విజయనగరం జిల్లా ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మణ్. విజయనగరం జిల్లాలో ప్రత్యేకంగా వరి పంట యొక్క పనల్ని కత్తిరించేటటువంటి క్లైంబింగ్ కట్వామ్ అంటాము. ఈ పురుగు ఉధృతి చాలా ఎక్కువగా మనం గమనించడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం ప్రత్యేకమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. మనకు దాదాపు 900 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం అంటే మే నుంచి ఈ యొక్క నవంబర్ వరకు ఉంటే, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు దాదాపు 1200 మిల్లీమీటర్ల వర్షపాతం వరకు కూడా పడడం జరిగింది. అయితే ఎక్కడైతే కొంచెం ఆలస్యంగా విత్తినటువంటి వరి పంట అంటే మన కొత్త వలస సబ్ డివిజన్లోని కొత్త వలస, ఎస్కోట, ఎల్కోట వంటి ప్రాంతంలో కానీ, అదేవిధంగా విజయనగరం సబ్ డివిజన్లో ఈ యొక్క గంటియాడ, జామి, గజపతి నగరం, బొండపల్లి ఈ మండలాల్లో ప్రత్యేకంగా తేలికపాటి నేలల్లో కూడా వరి ఎక్కువగా పండించడం జరుగుతుంది. రెండోది వర్షాధారంగా పండించడం జరుగుతుంది. అయితే ఈ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఎక్కడైతే వర్షాధారంగా ఉండి నేల తడి ఆరిపోయినటువంటి పరిస్థితి ఉందో అటువంటి దగ్గర ప్రత్యేకంగా కత్తిరించే పురుగు క్లైంబింగ్ కట్వామ్ అనేది మనం ప్రత్యేకంగా గమనించడం జరుగుతుంది. అయితే మనం ఈ 3 సబ్ డివిజన్లో కూడా పర్యటించినప్పుడు ఈ క్లైంబింగ్ కట్వామ్తో పాటు ఈ యొక్క స్పోడాప్టరా జాతికి చెందిన స్పోడాప్టరా మార్షియా కానీ, అదేవిధంగా స్పోడాప్టరా ఎగ్జిగువా, అదేవిధంగా ఈ క్లైంబింగ్ కట్వాన్ మైథిమ్నా సెపరేట్ అంటాం. ఈ పురుగు మిక్స్డ్ పాపులేషన్ అనేది ఉంది. ఈ పురుగులు అన్నీ కూడా ఏంటంటే వివిధ పంటలు అంటే ఇప్పుడు వరి పంటతోనే కాకుండా వరి తర్వాత వేసేటటువంటి అపరాలు కానీ, ఒకవేళ మొక్కజొన్న కానీ, లేదంటే కూరగాయల పంటలు వేసినటువంటి ఏ పంట వేసినప్పుడు కూడా వాటి మీద కూడా తినేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యేకంగా ఏంటంటే రైతులు యాజమాన్య చర్యలు చేపట్టాలి. ఎక్కడైతే ఈ యొక్క నీరు మొదల దగ్గర నిలబడినటువంటి ప్రాంతాల్లో ఎక్కడ ఉండదు ఇది. ఎందుకంటే ఇది రాత్రిపూట సంచరించేటటువంటి పురుగులు ఇవన్నీ కూడా. అంటే పగటిపూట అంతా కూడా ఈ యొక్క మొక్క మొదల దగ్గరికి వెళ్ళి కానీ, లేదంటే మట్టి పెళ్ళల కింద కానీ ఉండి సాయంత్రం పూట కొంచెం వాతావరణం చల్లబడిన తర్వాత బయటకు రావడం జరుగుతుంది. రాత్రిపూట ఎక్కువగా డ్యామేజ్ చేయడం అనేది మనం గమనిస్తాం. కాబట్టి రైతులు ఏంటంటే తొలి దశలో దీన్ని గుర్తించలేరు. ఎందుకంటే పొలంకి వెళ్ళి చూస్తే ఎటువంటి పురుగు కనిపించదు, కానీ కంకులు చాలా వరకు రాలిపోయి, గింజలు రాలిపోయి పొలంలో గమనిస్తాం. కాబట్టి దీన్ని తప్పనిసరిగా 3-4 రోజులు ఇంకా కోతకున్నప్పటికీ కూడా ఈ యొక్క యాజమాన్య చర్యలు చేపట్టాలి. ఎందుకంటే ఒకవేళ కోసేసిన తర్వాత మనం పళ్ళను ఉంచినా కూడా ఆ పనల కిందనకు కూడా చేరి అక్కడి నుంచి కూడా రాత్రిపూట ఈ పన్నల నుంచి గింజలను కొరికేసి మొత్తం రాలిపోయేటట్టు చేస్తుంది. అయితే దీన్ని ఏ విధంగా యాజమాన్యం చేసుకోవాలని చూసినట్లయితే ప్రత్యేకంగా ఒకటి మన మందు పిచికారీ చేయడం. ఆ మందు పిచికారీ చేసినటువంటి మందుని మొదల వరకు కూడా వెళ్ళే విధంగా మనం పిచికారీ చేసుకోవాలి. సాధారణంగా పవర్ స్ప్రేయర్ కాకుండా నాప్సాక్ స్ప్రేయర్ ఉపయోగించి మధ్యాహ్నం పూట అంటే మధ్యాహ్నం 3 గంటల తర్వాత తప్పనిసరి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా నాజిల్ని కూడా మనం కిందకి దించి పంట మీద పడే విధంగా ఈ యొక్క కాలిబాట్ల మధ్య నుంచి నడుచుకుంటూ పిచికారీ చేయాలి. దీనికి క్లోరిఫైరిఫాస్ అనే మందుని 50 EC మందు దొరుకుతుంది. ఇది 2.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి.
అదేవిధంగా ఇమామిక్టిన్ బెంజియోట్ అనే మందు 0.5 గ్రాములు అంటే 100 గ్రాములు ఒక ఎకరానికి చొప్పున 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవాలి. ఒకవేళ పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే అంటే ఒక దుబ్బుకి 3 నుంచి 4 లార్వాలు కానీ మనం ఒకవేళ గమనించినట్లయితే సింథటిక్ పైరిథ్రాయిడ్ మందులను తప్పనిసరిగా మనం వినియోగించాలి. వాటిలో లాంబ్డా సైహెలోత్రిన్ కానీ 2 మిల్లీలీటర్ నీటికి చొప్పున కలుపుకొని, లేదంటే బైఫెంత్రిన్ అనే మందునైతే 2 మిల్లీలీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారి చేసుకోవాలి. ఈ విధంగా మన పంట ఇంకా కోతకి కొద్ది రోజులు ఉన్నప్పటికీ కూడా తప్పనిసరిగా రైతులు ఈ మందులను పిచికారి చేసుకుంటే ఈ యొక్క లార్వా అనేది చాలా వరకు తగ్గి తర్వాత పంటల్లో కూడా మనకి ఎటువంటి నష్టం కలుగజేయకుండా ఉంటుంది. అదేవిధంగా ఈ పంటలో కూడా మన వరి కోసిన తర్వాత కూడా పనలను కిందన కూడా చేరి తినేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పురుగునైతే ఇప్పుడే ప్రస్తుతం కూడా కంట్రోల్ చేయాలి. కాబట్టి తప్పనిసరిగా ఈ మందుని పిచికారి చేసుకొని తదుపరి కూడా ఎటువంటి నష్టం లేకుండా మనం దీన్ని యాజమాన్యం చేసుకోవచ్చు.